మిథునను కనబడకుండా చేసిన రుద్రకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన దేవ. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథునను కనబడకుండా రుద్ర చేయడం ఏంటి? మరి రుద్రకు దిమ్మ తిరిగే షాకు దేవ ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే దేవ చాలా క్లియర్గా క్లీన్ షీట్గా మొత్తం విషయం పురుషోత్తానికి చెప్పేస్తాడు. నా భార్యకు ఇష్టం లేదు, నా భార్య నన్ను నమ్మి వాళ్ళ పొట్టింటి వాళ్ళని వదిలేసి పెళ్లి పీటల మీద నుంచి నాతో వచ్చేసింది. అలాంటి నా భార్యను బాధ పెట్టదలుచుకోలేదు. అందుకోసమని నా భార్య బాధపడకుండా ఉండడం కోసం నేను నిన్ను వదిలేస్తానని, నీ దగ్గర రౌడీయిజం మానేస్తానని మాట ఇచ్చానన్నా అంటూ పురుషోత్తానికి చెప్తాడు. పురుషోత్తం, అదేంటి దేవా అలా మాట్లాడుతున్నావు? నీ భార్యకి ఇచ్చిన మాట కోసం మన మధ్య ఉన్న బంధాన్ని వదిలేస్తావా? నువ్వు నన్ను అన్నా అని పిలిచినా నిన్ను నా పెద్ద కొడుకుగానే చూశాను. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావని ఏ రోజు చెప్పలేదు. వాడు నా పెద్ద కొడుకు, నా సొంత తమ్ముడు లాంటి వాడు అంటూ చెప్పుకొచ్చానే తప్ప నిన్ను పరాయివాడుగా ఎప్పుడూ చూడలేదు. నీకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా కానీ అన్ని అవసరాలు నేను తీర్చాను. మరి అలాంటిటప్పుడు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? కరెక్ట్గా మరొక 3 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఎమ్మెల్యే కోసం నేను ఎంతలా పాటుపడుతున్నానో నీకు తెలుసు అని చెప్పనేసరికి, అవన్నీ నాకు తెలియదన్నా. నా భార్యకి ఇష్టం లేని పని నేను చెయ్యను. నా భార్యను బాధ పెట్టే పని చెయ్యను. దయచేసి నన్ను వదిలేయండి, అర్థం చేసుకోండి అంటూ నమస్కారం చేసి అక్కడి నుంచి వచ్చేయబోతేసరికి రుద్ర అప్పటికే చాలా పిచ్చ కోపంలో ఉండడంతో పిలుస్తాడు. పిలిచేసరికి ఏంటి అని చెప్పాను కానీ, ఏంట్రా ఇన్ని రోజులు మా నాన్న కాళ్ళ కింద చెప్పులా, మా నాన్న మోచేతి నీళ్లు తాగి ఇంటి పనివాడిలా పనిచేసిన నువ్వు ఇప్పుడు నీ భార్య వద్దందని చెప్పి మా నాన్నను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు చచ్చే వరకు మా నాన్న దగ్గరే పని చెయ్యాలి. పని చేయను అన్నావంటే మాత్రం నీ ప్రాణాలు తీసేస్తాను అంటూ కాలర్ పట్టుకుంటాడు. కాలర్ పట్టుకునేసరికి దేవ మాత్రం చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? దేవ కూడా కాలర్ పట్టుకోవడంతో ఇద్దరికిద్దరు కొట్టుకుంటారు. కొట్టుకుని నా ఒంటి మీద చెయ్యేసింది నువ్వు కాదు అన్న విషయము నేను అనుకున్నా, నువ్వు కాకుండా వేరేవాడు ఎవడైనా అయినా కానీ వాడిని బ్రతకనిచ్చేవాడిని కాదు అనేసరికి నా ప్రాణం తీస్తావా అంటూ వాడు రెచ్చగొట్టడంతో ఇద్దరు కలబడేసరికి, ఇదే వార్నింగ్ ఇస్తున్నాను, ఇంకొకసారి నా జోలికి రావద్దు, నన్ను వదిలేయండి, నేను ఈ పనికి రాను అంటూ అక్కడి నుంచి దేవ కాస్త బయలుదేరిపోతాడు. కానీ రుద్ర అంత ఈజీగా వదిలేస్తాడా? దారిలో రౌడీలతో దేవాని కొట్టించడానికి ప్రయత్నించేసరికి దేవావై వాళ్ళను కొడతాడు. ఇంకా ఈలోపు వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, సూర్యకాంతం శ్రీరంగం, ఇదంతా వీడియో తీసి మిథునకు పంపిస్తారు. మిథునకు పంపించేసరికి వాళ్ళు కొడుతూ ఉండగా అది వీడియో తీసి మిథునకు పెట్టి మిథునను రెచ్చగొట్టినట్టు మాట్లాడి మిథున మనసును గాయపరిచేసరికి ఇంకా మిథున చాలా బాధపడుతుంది. దేవా రావడంతో దేవా సంజయ్షి చెప్పే పరిస్థితి వచ్చేసరికి దేవా సంజయ్షి చెప్దామనుకునే లోపే మిథున దేవాను చాలా మాటలు అంటుంది. ఇంకా దేవా జరిగిన విషయం చెప్పడంతో, నువ్వు కోపాన్ని అణుచుకోవాలి, కోపాన్ని ప్రదర్శించకూడదు. ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత మాట అనుకున్నా కానీ మనం సహనంగా ఉండాలి. మనం తిరగబడి కొడితే నిన్ను రౌడీ అని అంటారు, రౌడీలా నన్ను కొడుతున్నారు అంటారు. ఎందుకంటే నీ భార్యను హేళన చేసినందుకు నువ్వు కొట్టారు అనరు. నువ్వు రౌడీవి కాబట్టి కొట్టాడు, వాడు రౌడీయిజాన్ని వదలలేదు అన్న మాట అంటారు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు రౌడీవి కాబట్టి అని చెప్పనేసరికి ఇప్పుడు ఏంటి మిథున, ఎవరు ఏం మాట్లాడినా నేను సహనంగా ఉండాలి అంతే కదా అని చెప్పాను. కానీ అవును అనేసరికి, ఇప్పుడు మాటిస్తున్నాను, నేను ఇక మీదట ఏ గొడవలకి పురుషోత్తమన్నను దగ్గరికి పనికి వెళ్ళను. నీ మనసును నొచ్చేటట్టుగా ఏ పని చేయను, నీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను అంటూ మిథునకు మాటిస్తాడు. మిథున చాలా సంతోషపడుతుంది. ఇంకిక్కడ రుద్ర దేవా మీదకి రౌడీల్ని పంపించారన్న విషయం పురుషోత్తంకు తెలిసి, పురుషోత్తం రుద్రను ఆ చెంప ఈ చెంప వాయగొట్టి, వాడి జోలికి వెళ్ళొద్దురా, ప్రాణాలు పోతాయిరా, ఎలక్షన్ అయ్యేంత వరకు, నేను ఎమ్మెల్యేని అయ్యేంత వరకు కొంచెం సైలెంట్గా ఉండరా, వాడి జోలికి వెళ్తే మనమే మన గోతును తవ్వుకున్న వాళ్ళం అవుతాము, అది నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి
ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఎప్పటికీ కూడా గొడవల జోలికి వెళ్ళొద్దు దేవా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ ఈవిడి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు కదా. ఏంటన్నా ఎలా జరిగింది? పురుషోత్తమన్న కూడా నీదే తప్పంటున్నాడు అని చెప్పాను, కానీ ఏం చేస్తాను, ఆ దేవాగాన్ని మాత్రం వదిలిపెట్టను. వాడు మళ్ళీ మా నాన్న కాళ్ళ దగ్గరికి వచ్చి మా నాన్నతోటే కలిసి పని చెయ్యాలి. ఎమ్మెల్యేని మా నాన్నను చెయ్యాలి. అలా చేయాలి అంటే మరి ఏం చేస్తావన్నా అని చెప్పనేసరికి, ఏం చేస్తానా, వాడు ఎవరి కోసమైతే మా నాన్న దగ్గర పని మానేసి వెళ్ళాడో వాళ్ళని భయపెడతాను. వాళ్ళని భయపెట్టి వాళ్ళ నోటితోనే పురుషోత్తం దగ్గరికి పనికి వెళ్ళు అని చెప్పిస్తాను. చెప్పించే వరకు వదిలిపెట్టను అని చెప్తాడు. చెప్పేసేసరికి ఒక్కసారిగా ఒక్కసారిగా అన్న అలా చేస్తే దేవా అస్సలు ఊరుకోడన్నా, తన భార్య జోలికి వస్తే అస్సలు ఊరుకోడు అనగానే, ఖచ్చితంగా ఊరుకుంటాడ్రా, ఊరుకోకపోతే ఏం చేస్తాడు, ఈ రుద్రతో పెట్టుకుంటే చూస్తూ వదిలేస్తాను అనుకున్నాడా, అస్సలు వదిలిపెట్టను, ఆ మిథున ఎక్కడున్నా ఎత్తుకొచ్చేండ్రా అని చెప్పనేసరికి సరే అన్నా అని చెప్పి ఇంకా మిథున ఎక్కడ ఉంది ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసేసరికి దేవా మిథున ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్తారు. అన్న వాళ్ళిద్దరూ మార్కెట్కి వెళ్ళారన్నా అని చెప్పనేసరికి ఆ దేవాగాడికి ఫోన్ చేసి వాడిని డైవర్ట్ చేయండిరా, డైవర్ట్ చేస్తే ఈలోపు దీన్ని ఎత్తుకు వచ్చేయండిరా అని చెప్పాను. కానీ సరేనని దేవాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి అది ఏదో మాట్లాడుతూ ఉండగా పక్కకొచ్చి సౌండ్స్ రాకుండా ఉండడం కోసం పక్కకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోపు మిథున నోరు నొక్కి తీసుకువెళ్ళిపోయేసరికి దేవా ఫోన్ కట్ అయిపోవడంతో వచ్చి అక్కడ చూసేసరికి బ్యాగ్ కింద పడిపోయి ఉంటుంది. పడిపోయి ఉండేసరికి ఎవరు నా భార్య అక్కడ, నా భార్యను చూసారని కానీ ఎవరో నలుగురు వ్యక్తులు నోరు మూసి మరీ తీసుకుని వెళ్ళిపోయారు బాబు అంటూ ఒక ముసలావిడ చెప్తుంది. చెప్పేసేసరికి నా భార్యను ఎవరు దాచిపెడతారు, మిథున జోలికి ఎవరొచ్చుంటారు అనుకుంటూ ఇంకా దేవా పిచ్చోళ్ళ అక్కడ అంతా కూడా చుట్టూ తిరిగి మొత్తం అంతా వెతికేసరికి ఏంటి దేవా ఏం జరిగింది అంటూ తెలిసిన వ్యక్తి, అంటే ఇంతకుముందు దేవా సహాయం చేసిన వ్యక్తి అనేసి కనబడేసరికి, ఇలా నా భార్య నేను మార్కెట్కి వచ్చామన్నా కానీ నా భార్య కనిపించట్లేదు అనగానే, రాదేవా సీసీ కెమెరాలో చెక్ చేద్దాము అని చెప్పనేసరికి సీసీ కెమెరా దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి చెక్ చేయడంతో మిథునను నోరు నొక్కి మరీ తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. తీసుకువెళ్ళిపోయేది ఎవరు, దేవాతో గొడవ పడ్డారే ఆ రౌడీ వెదవలే, గొడవ పడ్డ వాళ్ళే తీసుకెళ్ళిపోతూ ఉండేసరికి, వీడు ఎవరి మనుషులో ఏంటో నీకేమైనా తెలుసా దేవా అని చెప్పాను. కానీ తెలుసన్నా, చాలా థ్యాంక్స్ అన్నా, నీ రుణం జన్మలో మర్చిపోలేను అనుకుంటూ అక్కడి నుంచి దేవా కాస్త చాలా కోపంగా మిథున కోసం మిథున అనుకుంటూ పురుషోత్తం ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వస్తువులన్నీ చెల్లా చెదురు చేసి, ఏంటన్నా ఏంటి నీ కొడుకు ఇలా నా భార్యను ఎత్తుకొచ్చేస్తాడని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి, ఏంటి దేవా ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునన్నా నా భార్యను నీ కొడుకు ఎత్తుకొచ్చేశాడు, వాడిని వదిలిపెట్టను అంటూ ఇంకా అక్కడి నుంచి కాస్త పురుషోత్తాన్ని తీసుకుని వచ్చేసేసరికి పురుషోత్తాన్ని తీసుకొచ్చి ఒక చోట బంధించేసడంతో, ఏంటి దేవా నువ్వేం చేస్తున్నావు అనగానే, నా భార్యను కిడ్నాప్ చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా, వాడే నా దగ్గరికి నా భార్యను తీసుకొచ్చి నాకు క్షమాపణ చెప్పేటట్టు నేను చేస్తాను అంటూ ఇంకా దేవా కాస్త వాడిని అక్కడ కూర్చోబెట్టి కట్టేసి అది వీడియో తీసి రుద్రాకు పెడతాడు. రుద్రాకు పెట్టేసేసరికి రుద్ర అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అన్నా ఏంటన్నా నువ్వు వాడి భార్యను తీసుకొస్తే వాడు పురుషోత్తమన్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి పనికి వస్తాడు అని అనుకున్నావు, అదేంటి పురుషోత్తమన్ననే వాడు దాచిపెట్టాడు, ఏంటన్నా ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి, అదేరా నాకు అర్థం కావట్లేదు, నేను వాడి భార్యను తీసుకొచ్చానని వాడు మా నాన్నని తీసుకెళ్ళి అక్కడ బంధిస్తాడా, వాడిని వదిలిపెట్టండి అనగానే, అన్నా వాడి భార్యను వాడు ఎలా కాపాడుకోవాలో తెలుసు, వాడికి పిచ్చ కోపం వచ్చిందంటే ఏం చేయడానికైనా వెనకాడడు, నేను ముందే చెప్పాను వాడి భార్య జోలికి వెళ్ళొద్దని, వాడు అమ్మను కూడా దాచిపెడతాడు, ఎందుకన్నా రిస్క్, ఎలాగోలాగా పురుషోత్తమన్నని మనం ఎమ్మెల్యేని చేసుకుందాము, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మనం వాళ్ళతో ఉంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుందన్నా, దయచేసి మిథునను వదిలేయన్నా అని చెప్పనేసరికి, అలా వదిలేస్తే వాడి దగ్గర నేను లోకువైపోతాను కదరా అని చెప్పనగానే,
లోకువైపోయినా పర్వాలేదన్నా, కానీ మీ ఎప్పుడు అక్కడికి వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అక్కడ రిస్క్లో ఉన్నది పురుషోత్తమన్నని మనం కాపాడుకోవాలి. ఫోన్ చేయన్నా, ఆ దేవాగాడికి ఫోన్ చేయన్నా అని చెప్పి ఫోన్ చేస్తాడు. మా నాన్నని ఏం చెయ్యొద్దు, మా నాన్న జోలికి రావద్దు, నేను మిథునను ఎక్కడికి తీసుకురావాలో చెప్పు, అక్కడికి తీసుకొస్తానని. కానీ ఎందుకు, మిథునను నీ దగ్గరే పెట్టు, నేను పురుషోత్తమన్నని ఏం చేయాలో అదే చేస్తాను. పురుషోత్తమన్న ఇలాగే కొన్ని రోజులు కనిపించకపోతే అందరికీ అనుమానం వస్తుంది, గొడవ జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలో అది చేస్తాను. నా భార్యను తీసుకెళ్లే అంత దమ్ము ధైర్యం నీకుందేంట్రా? నా భార్యను దాచిపెడతావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టనురా నేను అంటూ మాట్లాడేసరికి, అది కాదు దేవా అది కాదు, మా నాన్నకేం కావద్దు, మా నాన్నకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. మా నాన్నని ఎక్కడ దాచిపెట్టాననేది నీకు అనవసరంరా. నా భార్య క్షేమంగానే ఉందా? నా భార్యకు ఫోన్ ఇవ్వనగానే, వదిన ఫోన్ తీసుకో అన్నా, వదిన ఫోన్ తీసుకో వదిన అని చెప్పి ఫోన్ కాస్త ఇచ్చేసరికి, మిథున నీకేదైనా ఇబ్బంది కలిగిందా అని చెప్పనగానే, లేదండి అని చెప్పనేసరికి, అయితే ఫోను వాడికి ఇవ్వు అనగానే, ఫోను ఎక్కడికి తీసుకురావాలి అనగానే, పలానా చోటకి తీసుకురా, నేను తీసుకుని వస్తాను అనేసరికి, పద, నీ కొడుకు నన్ను చాలా తక్కువ అంచనా వేశాడు. నా భార్య జోలికి వస్తే నేను సైలెంట్గా నీ దగ్గరికి వచ్చి పని చేస్తాననుకున్నాడేమో. నా భార్యను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎవరిని వదిలిపెట్టను. నా భార్యను దాచిపెట్టి నన్ను ఇంతలా బాధ పెట్టాలని చూస్తారా? పద అంటూ పురుషోత్తాన్ని కాస్త తీసుకువెళ్ళేసరికి, ఇంకా పురుషోత్తాన్ని తీసుకువెళ్ళడంతో మిథునను తీసుకొస్తాడు. మిథునను తీసుకురావడంతో మిథునను పంపించనేసరికి, నువ్వు మా నాన్నను పంపించు అనగానే, ముందు మిథునను పంపించమని చెప్పానా అనగానే మిథునను పంపించడంతో, మిథున నీకేం కాలేదు కదా అనగానే, నాకేం కాలేదు దేవా అని చెప్పనేసరికి, ఏంటి, నా భార్యను నువ్వు దాచిపెడతావా? ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను. ఇంకొకసారి నా భార్య జోలికి కానీ నా జోలికి కానీ వస్తే మాత్రం అస్సలు ఊరుకోనన్నా. నేను రౌడీయిజాన్ని వదిలేస్తానని నా భార్యకు మాటిచ్చానంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాను. ఇంకొకసారి నన్ను నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి నీకు బానిసలా పని చేయించాలని ప్రయత్నిస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వు ఏ ఎమ్మెల్యే అయితే అవ్వాలని కోరుకుంటున్నావో అది నీకు జన్మలో దక్కనివ్వకుండా చేయగలను. నువ్వు నన్ను ఇంతలా ఎందుకు తాపత్రయపడి నీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఆ నాలుగు బస్తీల జనాల ఓట్లు నీకు దక్కాలనే కదా. ఆ జనాలతో నేను మాట్లాడతాను. నువ్వు మాత్రం పరిపాలన చక్కగా చెయ్యి. ఆ జనాలకి నీ మీద నమ్మకం కలిగేటట్టు చెయ్యి. ప్రతి రాజకీయ నాయకుల్లాగా గెలిచే వరకు ఒక రకంగా ఉండి గెలిచాక మరొక రకంగా ఉంటే ఏం చేయాలో అదే చేస్తానన్నా. నీ తరపున ప్రజలతో నేను మాట్లాడతాను. నీకు ఆ 4 బస్తీల ఓట్లు పడేటట్టు చేస్తాను. నువ్వు మాత్రం వాళ్ళకిచ్చిన హామీ ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలి. దీని గురించే కదా నువ్వు నన్ను నీ దగ్గరికి రప్పించుకుని నీ కాళ్ళ దగ్గర పని చేయించుకోవాలనుకుంటున్నావు. నేను నా భార్యకు మాటిచ్చాను అని చెప్పిన తర్వాత కూడా ఇంకా నువ్వు నన్ను ఇబ్బంది పెడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నా తండ్రి ఇప్పటికే నన్ను అసహించుకుంటున్నాడు. నా తండ్రి దృష్టిలో నేను మంచివాడిగా, నా భార్య కోరుకున్న వ్యక్తిగా నేను ఉండాలి అనుకుంటున్నాను. అందుకే నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను బాధ పెట్టొద్దు అంటూ ఇంకా దేవా కాస్త పురుషోత్తానికి రుద్రకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళబోయేసరికి రుద్ర దగ్గరికి వెళ్ళి చెంప చెల్లుమనిపిస్తాడు. నా భార్య జోలికి ఇంకొకసారి వచ్చావంటే మాత్రం నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అన్నా. నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. నా భార్యని ఏదైనా చెయ్యాలని కానీ నన్ను నీ కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలని కానీ అనుకుంటే మాత్రం ఆ ఆలోచన మీకు వచ్చిన మరుక్షణం కంఠంలో ప్రాణం తీసేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి మిథున అంటూ మిథునను తీసుకుని వెళ్ళిపోయేసరికి ఇంకా రుద్ర చెంపలు వాయగొడతాడు. ఇంకా పురుషోత్తం అయితే, నీకేమన్నా పిచ్చేంట్రా? ఆ దేవాజోలికి వెళ్ళొద్దు అని చెప్తే
మిథున జోలికి వెళ్ళమనా అర్థం. మిథున జోలికి వెళ్తే ఆ దేవా వదిలిపెడతాడా? రౌడీలను కొట్టింది ఎందుకో తెలుసా? వాడి పెళ్ళం గురించి తప్పుగా కామెంట్ చేసినందుకు. అలాంటిది వాడి పెళ్ళాన్నే నువ్వు ఎత్తుకొచ్చేస్తే వాడు వదిలేస్తాడనుకుంటున్నావా అనగానే, నీకు ఎమ్మెల్యే సీటు దక్కడం కోసం ఏదైనా నాన్న అని చెప్పనేసరికి, ఎమ్మెల్యే సీటు కోసం ఏదైనా చేస్తావేమో, నువ్వు ప్రాణాలతో లేకపోతే నేను ఎమ్మెల్యేనైనా సుఖమేముంది? నేను ఎమ్మెల్యేని కావడం నా కొడుకు చూడాలి. నా కొడుకు తన తండ్రి ఎమ్మెల్యే అని చెప్పుకోవడం నేను వినాలి. అందుకోసమని నీకోసమే పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాన్రా. నువ్వేమో వాడి జోలికి వెళ్ళి నీ ప్రాణాలు తీసుకుంటాను అంటే నేను చూస్తూ ఊరుకోను. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ దేవా జోలికి వెళ్ళొద్దు, దేవా వంక చూడొద్దు. వాడు బ్రతికేదో వాడు బ్రతకనివ్వు. వాడి భార్య జోలికి వెళ్తే ఈసారి వదిలేసిన వాడు మళ్ళీ నిన్ను వదిలేస్తాడంటే మాత్రం నేనస్సలు నమ్మను. వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టడు దేవా. నీకు మళ్ళీ చెప్తున్నాను, దేవా మాత్రం నిన్ను వదిలిపెట్టడు రుద్ర అంటూ ఇంకా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి తీసుకువెళ్తాడు. రుద్ర, నీకేం కాలేదు కదా? ఏమండి మీకేం కాలేదు కదండి అనగానే, దేవా నన్ను ప్రాణాలతో వదిలేశాడు, లేదంటే నా ప్రాణాలు తీసేవాడే. అంతా వీడి వల్లే. ఏంట్రా, అసలు వాడి జోలికి వెళ్ళొద్దు అని చెప్పాను కదా. నీకేమైనా అయితే నేను తట్టుకోగలనా? అది అర్థం చేసుకోకుండా ఎందుకు ఆవేశపడతావు? వదిలేసేరా, మీ నాన్న చూసుకుంటారు. నువ్వు దేని గురించి ఆలోచించకు. ఆ దేవా జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అని చెప్పి ఇంకా ధైర్యం చెప్తుంది. ధైర్యం చెప్పేసరికి ఇంకా సైలెంట్ అవుతాడు. దేవా మిథున ఇద్దరు ఇంటికి వస్తారు. సారీ మిథున, నా వల్లే నీకు ఇదంతా జరిగిందనగానే, నువ్వు నాకెందుకు క్షమాపణ చెప్తున్నావు దేవా? నువ్వు క్షమాపణ చెప్పనవసరం లేదు. నీలో వచ్చిన మార్పును చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకే నీకిలా ఇబ్బంది పెట్టాలని, నిన్ను బాధ పెట్టాలని వాళ్ళు చూస్తున్నారు. నీకేం కాదేవా, నీకేమీ కానివ్వను, నేను చూసుకుంటాను కదా. నీలో వచ్చిన మార్పుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా ఇబ్బంది పడేటట్టుగా ప్రవర్తించొద్దు. నేను ఇబ్బంది పడుతున్నానని మాత్రం నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు వెళ్తున్న రూట్లోనే వెళ్ళు. ఎవరి బెదిరింపులకి ఏమీ లొంగిపోవద్దు. ఎవరిని కూడా ఉత్తి పున్నాను ఎవరిని కొట్టొద్దు. నువ్వెవరి మీదైనా చేసుకుంటే ఇప్పటికే నీ గురించి మామయ్య గారు ఎంతో అసహించుకుంటున్నారు. అలా అసహించుకుంటున్న మామయ్య గారే, దేవా నా చిన్న కొడుకు, ఎప్పటికీ కూడా వాడు ఎదుటి వాళ్ళని కష్టపెట్టేవాడు కాదు. వాడు ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధించి తీరతాడు అనే నమ్మకం మామయ్య గారికి దక్కాలి. అలా దక్కాలి అంటే నువ్వు ఖచ్చితంగా మామయ్య గారు చెప్పినట్టే నడుచుకోవాలి. మామయ్య గారికి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గానే మిథున దేవాలు ఇద్దరు కూడా ఉంటారు. ఇంకా దేవా, ఏదో ఒక పని చూసుకో అనగానే, రేపే ఇంటర్వ్యూకి వెళ్తాను, కానీ నా సర్టిఫికెట్స్ అన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి. ప్రమోదిని వదిన కనిపిస్తే సర్టిఫికెట్స్ అడగాలి అనగానే, ఇదిగో దేవా నీ సర్టిఫికెట్లు అని చెప్పి ప్రమోదిని తీసుకొస్తుంది. వదిన, నేను ఇలా అనుకున్నానా లేదో నీవెలా తెచ్చేసావు వదిన అని చెప్పనగానే, నువ్వు మిథున కోసం నీ జీవిత లక్ష్యాన్ని మార్చుకోవాలి అనుకున్నావు. మిథున కోసం ఏదైనా చేయాలి అనుకుంటున్నావు. అలాంటి తప్పుడు నీకు నేను సపోర్ట్గా ఉండాలి కదా. నీకు నేను సపోర్ట్గా ఉంటేనే కదా నువ్వు ఏదైనా సాధించగలవు. అందుకే నీకు ఈ సర్టిఫికెట్స్ ఎంతగానో అవసరం అవుతాయని చెప్పి నీ సర్టిఫికెట్లు నీకు తీసుకొచ్చాను. మామయ్య గారు నిన్ను మెచ్చుకోవాలి దేవా, అదే నాకు కోరిక. ఒక తల్లి స్థానంలో ఉండి, అంటే నీకు వదిననైనా నేను తల్లిలాగే భావిస్తాను. నీకు తల్లి స్థానంలో ఉండి చెప్తున్నాను, నువ్వు ఎప్పటికీ మామయ్య గారి దృష్టిలో చెడ్డవాడిగా ఉండొద్దు. ఎప్పటికైనా నువ్వు మారి మామయ్య గారు నా చిన్న కొడుకు అని చెప్పుకునే స్టేజ్ దగ్గరికి రావాలి. నువ్వెలాగా పురుషోత్తం దగ్గర పని మానేసావు కాబట్టి మళ్ళీ పురుషోత్తం దగ్గరికి వెళ్లకుండా పురుషోత్తంతో కలిసి ఉండకుండా ఉంటే చాలు. అంతకు మించి నాకేమీ అవసరం లేదు దేవా. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంటూ ఇంకా
ప్రమోద్ని కాస్త చెప్తుంది. నన్ను ఆశీర్వదించు వదినా అని చెప్పనేసరికి కాళ్ళ మీద పడి ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. నువ్వు అనుకున్నది తొందరలోనే సాధిస్తావు. మామయ్య గారికి నచ్చిన కొడుకుగా, మామయ్య గారు మెచ్చే కొడుకుగా నువ్వుంటావు. ఇంటి బాధ్యతలు ఏ కొడుకు తీసుకోకపోయినా నువ్వైనా సరే మామయ్య గారి పేరు నిలబెట్టి మామయ్య గారి ఇంటి బాధ్యతలు మామయ్య గారు నిశ్చింతగా ఉండేటట్టుగా నువ్వే చూసుకోవాలి అని చెప్పి మాట్లాడేసరికి చాలా సంతోషంగా ఇంకా దేవా మిథున ఉండేసరికి మరుసటి రోజు ఉదయాన్నే దేవా కాస్త ఉదయాన్నే లేచి రెడీ అయ్యి వెళ్ళొస్తాను మిథున అని చెప్పాను. కానీ వెళ్ళేటప్పుడు అత్తయ్య మామయ్యల ఆశీర్వాదం తీసుకో అనగానే అమ్మ నాన్న నాతో మాట్లాడడం లేదు కదా అనేసరికి వాళ్ళ పాదరక్షలు ఉన్నాయి కదా వాటితో ఆశీర్వాదం తీసుకో అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం తీసుకుంటారు. లోపల నుంచి ఇంకా సత్యమూర్తి అదంతా చూసారా మావయ్య, దేవా ఎంత మంచిగా మారాడో అంతా మిథున వల్లే మారాడు. తొందరలోనే మీరు దేవాని క్షమించి దేవా మీ కొడుకని మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. దేవా ఇంటర్వ్యూకి వెళ్తూ మీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాడు. కానీ మీరు దేవాని ఒక కొడుకులా కాదు కదా పరాయి మనిషిలా కూడా చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. అందుకోసమనే మీ పాదరక్షలతో అయినా సరే ఆశీర్వాదం తీసుకుని వెళ్తున్నాడు. దేవాలో వచ్చి నీ మార్పుకి సంతోషపడండి మావయ్య. వీలైనంత తొందరలోనే మీ చిన్న కొడుకు గొప్పవాడు అని వినేటట్టుగా దేవా ఖచ్చితంగా చేస్తాడు. మీరు చూస్తూ ఉండండి. దేవా అలానే ఖచ్చితంగా మారతాడు. దేవాలో మార్పు వస్తుంది. మిథున దేవాని మార్చుతుంది. ఏ మార్పు అయితే మీరు దేవాలో చూడాలని ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారో ఆ మార్పు వీలైనంత తొందరలోనే వస్తుంది అని చెప్పి ప్రమోదిని కాస్త చెప్పేసరికి ఇంకా సత్యమూర్తి లోపలికి వెళ్ళిపోతాడు. నాకు తెలుసు మావయ్య, మీ మనసులో దేవా ఉన్నాడు. దేవా అంటే మీకు ఇష్టమని తెలుసు. దేవాని మీరు ఎంతగానో ఇష్టపడతారని కూడా తెలుసు. మీ ముద్దుల కొడుకు దేవాని తెలుసు. తొందరలోనే దేవా మీద ఉన్న కోపం పోతుందిలే మావయ్య. కోపం పోయి దేవాని మళ్ళీ మీ కొడుకుగా దగ్గరికి తీసుకుంటారు. అలా తీసుకునే రోజు తొందరలోనే వస్తుంది అని ఇంకా ప్రమోద్ని కాస్త అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా దేవా ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పి తన సర్టిఫికెట్స్ అన్నీ కూడా చూసేసరికి అంతా మెరిట్గానే ఉంటుంది కదా. వాడు మెరిట్ స్టూడెంటే. జాబ్ చేయాల్సిన పని సమయంలో రౌడీగా మారడం వల్ల ఏ కంపెనీలో జాబ్ రాలేదు. జాబు ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు ట్రై చేశాడు కాబట్టి జనరల్ మేనేజర్ పోస్ట్ రావడంతో చాలా సంతోషపడిపోతాడు. ఈ జాబు చాలా సిన్సియర్గా చేసుకోవాలి బాబు, చేసుకుంటే పర్మనెంట్ చేస్తాము అంటూ మాట్లాడేసరికి ఖచ్చితంగా సార్ అనగానే రేపు నుంచే వచ్చి జాయిన్ అవ్వు, నెలకు 50,000 జీతం అని చెప్పి మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ సార్ అని ఇంటికి వచ్చి ఇంకా మిథునకు ఆ విషయం చెప్పడంతో మిథున తెగ సంతోషపడిపోతుంది. ఏంటి నిజమా అని చెప్పాను కానీ అవును అనేసరికి స్వీట్లు తీసుకువెళ్ళి మామయ్య వాళ్ళకి ఇవ్వండి అనగానే ఇప్పుడు నేను వెళ్తే నాన్న నన్ను క్షమిస్తాడంటావా, నన్ను క్షమించి లోపలికి రాణిస్తాడంటావా అని చెప్పాను కానీ వెళ్దాము అని ఇద్దరు కూడా వస్తారు. మామయ్య గారు మీ అబ్బాయి జాబ్ సంపాదించారు, ఇక మీదట పురుషోత్తం దగ్గర పనికి వెళ్ళరు అనగానే ఎవరు రమ్మన్నారా నేను మీ ఇంట్లోకి, చూసారా మామయ్య గారు స్వీట్లు వంకతో ఇంట్లో అడుగు పెట్టేశారు, తర్వాతే జాబ్ వచ్చిందని ఇంట్లోకి వచ్చి తిష్టేస్తారేమో, వీళ్ళు అవకాశం ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు ఇంట్లోకి వద్దామా అని ఎదురు చూస్తున్నారు మామయ్య గారు అంటూ సూర్యకాంతం కాస్త మాట్లాడేసరికి అక్క మేము అలా అవకాశాల కోసం ఎదురు చూడడం లేదు. నా భర్తకు జాబ్ వచ్చింది కాబట్టే జాబ్ విషయం మామయ్య గారికి చెప్పి మామయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం కోసం వచ్చాము. అంతే తప్ప మామయ్య గారు పిలిచేంత వరకు ఇంట్లో అడుగు పెట్టను అని చెప్పిన తర్వాత ఎలా మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాము, నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెప్పాను. కానీ ఏమో ఎవరికి తెలుసు, ఇంటికే రారనుకున్న వాళ్ళు కాస్త ఇంటికి వచ్చి ఇంటి బయటే చిన్న కుటీరం కట్టుకుని అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఇంట్లోనే తిష్ట వేస్తారేమో అని చెప్పాను. కానీ మేము ఇంటికి సంబంధించిన వాళ్ళమేమక్క, మామయ్య గారు ఈరోజు కోపంగా ఉండొచ్చు, రేపు అన్న రోజున మామయ్య గారికి తన చిన్న కొడుకు అంటే ఇష్టం కాబట్టి తన పేరు మీద
తన మీద ఉన్న కోపాన్నంతా వదిలేస్తారు, ఖచ్చితంగా ఇంట్లోకి ఆహ్వానిస్తారు అంటూ ప్రమోదిని అంటుంది. ఎవరు పగటి కలలు కనొద్దు అంటూ సత్యమూర్తి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మొత్తానికైతే మిథునను దాచిపెట్టాలని చూసిన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడంతో పాటు దేవా ఒక గొప్ప స్థాయికి ఎదిగేసరికి సూర్యకాంతం వాళ్ళు ఇటు వీళ్ళు ఎవరు కూడా చూసి తట్టుకోలేకపోతారు. చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇంకేం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.